ఓకే. సో, రన్నర్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా కాన్ఫిగర్ చేసేసాము. అండ్ ఇప్పుడొచ్చేసి ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. మన పైప్‌లైన్‌ని ప్రాక్టికల్‌గా రన్ చేద్దాం. ఒక్కొక్క స్టేజ్‌ని, ఒక్కొక్క జాబ్‌ని రన్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే నేను ఏదైతే మనం డిస్కస్ చేసామో అన్ని స్టేజెస్ అండ్ జాబ్స్ దాంట్లో కొన్నిటిని డిజేబుల్ చేశాను. సో, మనం వన్ బై వన్ స్టేజ్‌ని ఎనేబుల్ చేసుకుంటూ ఎళ్దాం. సో, అందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇన్‌స్టాల్ అండ్ సెకండ్ వచ్చేసి బిల్డ్. సో, ఇన్‌స్టాల్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కంప్లీట్‌గా ఏదైతే మనకి ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఉందో నోడ్ జేఎస్ డిపెండెన్సీస్ లిస్ట్ ఔట్ చేస్తుంది. ప్యాకేజ్ డాట్ జేసన్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంది. అండ్ క్యాచీ చేసుకుంటుంది. అలాగే అన్నిటిని మనం ఫోల్డర్‌లో క్యాచీ చేసేసుకుంటుంది. సో, ఇన్‌స్టాల్ డిపెండెన్సీస్. ఏదైతే మనకి బిల్డ్ రియాక్ట్ ఏదైతే ఉందో కోడ్ బిల్డ్ ఏదైతే స్టేజ్ ఉందో సో, అందులో కోడ్ బిల్డ్ అనే జాబ్ ఏదైతే ఉందో స్టేజ్ చేసి బిల్డ్‌లో ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి మనకి రియాక్ట్ అనేది ఇన్‌స్టాల్ అయి ఉండే విధంగా చేస్తుంది. అండ్ అలాగే మనం బిల్డ్‌ని ప్రొడక్షన్ రెడీ రియాక్ట్ అప్లికేషన్‌గా మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో, ఇదొచ్చేసి 2 స్టేజెస్ అండ్ 2 జాబ్స్ ఆ 2 స్టేజెస్ మీద. సో, వీటిని ఇప్పుడు నేను రిపాజిటరీ కమిట్ చేస్తే మనకి పైప్‌లైన్ అనేది రన్ అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా. ఇక్కడ చూసుకుంటే అవ్వలేదు. రిఫ్రెష్ చేస్తున్నాను పేజ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రన్నర్ అనేది యాక్టివ్‌లో ఉంది. అండ్ ఇదొచ్చేసి నా రన్నర్. ఇక్కడ నేను ఏడబ్ల్యూఎస్‌లో నేను తీసుకున్నాను ఒక వర్చువల్ మెషిన్‌ని టీ2 మీడియం. సో, ఇప్పుడొచ్చేసి నేను జస్ట్ దీన్ని కమిట్ చేస్తాను. నా చేంజెస్ మొత్తం నా రిపాజిటరీకి ఇంటూ డాట్ గిట్లాబ్ సి డాట్ యామెల్ ఫైల్. కమిట్ చేసిన వెంటనే ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేస్తే నాకు ఒక పైప్‌లైన్ అనేది రన్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది పాస్ స్టేట్‌లో ఉంది. సో, మనకి ఇప్పుడు రన్ అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా. అండ్ చూసుకుంటే మనకి డిపెండెన్సీస్ మొత్తం ఇన్‌స్టాల్ అవుతున్నాయి. అంటే మనం ఏదైతే జాబ్‌ని మనం స్పెసిఫై చేసామో ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ సో, అవన్నీ మనకి ఇన్‌స్టాల్ అవుతున్నాయి వన్ బై వన్. లెట్స్ వెయిట్. సో, మనకి మొత్తం ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అప్ టు డేట్ మొత్తం మనకి అప్డేట్ అయిపోయాయి. అండ్ జాబ్ కూడా సక్సెస్ అయిపోయింది. సో, డిపెండెన్సీస్ మొత్తం ఇన్‌స్టాల్ చేసేసింది ఆటోమేటిక్‌గా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కోడ్‌ని బిల్డ్ చేస్తుంది. కోడ్ బిల్డ్. అంటే రియాక్ట్ అప్లికేషన్‌ని ప్రొడక్షన్ రెడీ ఆర్టిఫాక్ట్స్‌గా క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టిఫాక్ట్ పాత్ వచ్చేసి బిల్డ్. ఈ పాత్ కూడా చూపిస్తాను. వన్స్ మనకి ఇది కంప్లీట్ అయిందంటే సో, వన్స్ మనకి ఈ జాబ్ కంప్లీట్ అయిందంటే నీకు ఆర్టిఫాక్ట్స్ కూడా మనకి జనరేట్ అవుతాయి. ఆర్టిఫాక్ట్స్ మీకు చూపిస్తాను ఎలా ఉంటాయనే దాని మీద. సో, మనకి జాబ్ అనేది సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయింది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి జాబ్ ఆర్టిఫాక్ట్ వచ్చేసి బ్రౌజ్‌లోకి వెళ్తే బ్రౌజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే కావాలంటే కీబోర్డ్ చేసుకోవచ్చు. సో, మీకు చూపించడానికి కోసం నేను బ్రౌజ్‌లోకి వెళ్తాను. మన పాత్ వచ్చేసి బిల్డ్ దీంట్లోకి వెళ్తే మనకి ఆర్టిఫాక్ట్స్‌ని జనరేట్ అయ్యాయి చూడండి ఇవన్నీ. స్టాటిక్ అని, ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇవన్నీ. ఓకే. సో, ఇది వచ్చేసి ప్రొడక్షన్ రెడీ బిల్డ్. సో, ఇలాగ మనం 2 స్టేజెస్ రన్ చేసాం. సో, ఆ 2 స్టేజెస్ ఏంటి? ఇఫ్ ఐ గో టు పైప్‌లైన్స్ ఇక్కడ మనకి 2 స్టేజెస్ మనకి రన్ అయ్యాయి. సో, వచ్చేసి ఇన్‌స్టాల్ అండ్ బిల్డ్ ఇక్కడ వచ్చేసి మనకి డిపెండెన్సీస్ మొత్తం మనకి మన రన్నర్‌లో ఇన్‌స్టాల్ అయ్యి అలాగే మన కోడ్ అని బిల్డ్ అయింది. ఆర్టిఫాక్ట్ అని జనరేట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనకి ఏముంది నెక్స్ట్ స్టేజ్ ఏముంది టెస్ట్. సో, టెస్ట్‌ని ఎనేబుల్ చేద్దాం. టెస్ట్‌ని ఎనేబుల్ చేసేసి మనకి టెస్ట్‌లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి యూనిట్ టెస్ట్ ఉంది. అలాగే మనకి కోడ్ క్వాలిటీ ఉంది. అండ్ అలాగే చూసుకుంటే మనకి సాస్ట్ స్కాన్ ఉంది. అలాగే థర్డ్ పార్టీ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకి ట్రివ్యూ ఉంది. అలాగే సెమ్‌గ్రెప్. సో, ఇవన్నీ ఉన్నాయి గదా! సో, ఇవన్నీ మనం ఎనేబుల్ చేద్దాం ఇప్పుడు. సో, నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఇక్కడికొచ్చేసి ఈ స్టేజ్‌ని ఎనేబుల్ చేశాను. నెక్స్ట్ కిందకొచ్చేసి ఈ కోడ్ మొత్తాన్ని నేను అన్‌కామెంట్ చేస్తాను. ఎక్కడి దాకా మనకి కామ్ ఏవి దాకా రావాలి. ఎందుకంటే కామ్ ఏవి వరకు మనం కంప్లీట్‌గా టెస్టింగ్ చేస్తున్నాం కోడ్‌ని. ఓకే. సో, నేను దీన్ని ఎనేబుల్ చేశాను. ఇప్పుడొచ్చేసి మనకి యూనిట్ టెస్ట్ ఆటోమేటిక్‌గా రన్ అయిపోతాయి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. బట్ సోనార్ క్లౌడ్‌లో మనకి ఇష్యూ ఏమొస్తుందంటే, మనం యొక్క సోనార్ టోకెన్స్ అనేవి మనం ఇంకా కరెక్ట్‌గా కాన్ఫిగర్ చేసుకోలేదు కాబట్టి, సో, వాటిని ఇప్పుడు కాన్ఫిగర్ చేసి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడికొచ్చేస్తే ఆహ్, ప్రాజెక్ట్ మై ఇక్కడికొచ్చేస్తే sonarcloud.io ప్రాజెక్ట్‌లోకి వచ్చేస్తే మనం అథెంటికేషన్ చేయాలి మళ్ళీ విత్ గిట్లాబ్. లాగిన్, గిట్లాబ్. మనకి లోడ్ అవుతుంది. మై ప్రాజెక్ట్స్. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్. అడ్మినిస్ట్రేషన్, జనరల్ సెట్టింగ్స్. ఇవన్నీ మన సెట్టింగ్స్ చెక్ చేసుకోవచ్చు. సో, నేనేం చేస్తాను అంటే ఈ ఆర్గ్‌ని డిలీట్ చేసేసి కొత్త ఆర్గ్‌ని క్రియేట్ చేస్తాను. క్విక్‌గా డిలీట్ సెక్యూరిటీ అని ఇస్తున్నాను.
and create a org, GitLab, import from personal, import from GitLab group, import personal access token. So access token ని క్రియేట్ చేసుకుంటాను క్విక్గా. ప్రిఫరెన్సెస్ ఇక్కడికి వచ్చేసి SSS keys, not the XSS keys, access tokens, add a access token పేరు వచ్చేసి ఏమంటారంటే DevOps pipeline, అండ్ ఎక్స్పైరీ వచ్చేసి నేను 24 దాకా ఇస్తాను. స్కోప్ మొత్తం ఇచ్చేస్తాను ఆ టోకెన్కి. పర్సనల్ యాక్సెస్ టోకెన్ కాపీ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ ప్రెస్ చేసేసి కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే మనకి బేసిక్ కాన్ఫిగరేషన్ అడుగుతుంది. షేక్ బైట్ కీ వచ్చేసి ఇది, ప్లాన్ వచ్చేసి మనం ఫ్రీ ట్రయల్ యూజ్ చేస్తున్నాము. సో సెలెక్ట్ ఫ్రీ అండ్ క్రియేట్ ఆర్గనైజేషన్. సో న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ సర్చ్ విత్ రిపాజిటరీ పేరు వచ్చేసి రియాక్ట్ ప్రాజెక్ట్. ఇంపోర్ట్ ఫ్రమ్ ఆర్గనైజేషన్, గ్రూప్ కీ వచ్చేసి మంది ఇది సెక్యూరిటీ, and personal access token, continue, create org, సో ఇక్కడ చూసుకుంటే మనకి రియాక్ట్ ప్రాజెక్ట్ వచ్చింది విచ్ ఇస్ పబ్లిక్. సో దీనికి మనం సెటప్ చేద్దాం. ప్రీవియస్ వర్షన్, క్రియేట్ ఎ ప్రాజెక్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనం మాన్యువల్గా చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఉంటే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ మాన్యువల్ విల్ హ్యావ్ ది టోకన్ నాట్ ఆల్. సో నేను సోనా టోకన్ నేను కాపీ చేసుకుంటాను. సో ఆల్రెడీ నేను పైప్ లైన్ క్రియేట్ చేశాను కాబట్టి ఈ టోకన్కి వచ్చేసి ఈ టోకన్ నేను రీప్లేస్ చేసేస్తాను. సో వీ షుడ్ హ్యావ్ అ సోనా టోకన్ అండ్ సేమ్ ఇలాగే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ మన ఆర్గనైజేషన్ నేమ్ కూడా సిమిలర్గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఇన్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఇది, దీంతో రీప్లేస్ చేసేద్దాం. రీప్లేస్ అయింది అండ్ మీద స్పేస్. సో ఇక్కడ ప్రాజెక్ట్కి వచ్చేసి ఇది, ఈ ప్రాజెక్ట్కి మనం యాడ్ చేసేద్దాం అక్కడ. సో ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్కి. ఓకే, అండ్ సోనార్ హోస్ట్ యూఆర్ఎల్ వచ్చేసి సేమ్ అండ్ టెస్ట్ అంత బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సాస్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనం సాస్ట్ వచ్చేసి సెమ్గ్రెప్ని యూస్ చేస్తున్నాం. సో సెమ్గ్రెప్ ఈ సాస్ట్ స్కాన్ని మనం ఎనేబుల్ చేయాలంటే, రన్ చేయాలంటే ఖచ్చితంగా మన రన్నర్లో సెమ్గ్రెప్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో దాన్ని మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేద్దాం. ఐ విల్ గో టు ది డాక్యుమెంటేషన్, ఐ విల్ గో టు షేక్ బైట్ రిపాజిటరీస్, ఐ విల్ కమ్ హియర్ CCD tool docs అండ్ ఐ విల్ గో టు semgrep.txt. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. సో ఈ కమాండ్స్ మనం యూస్ చేసుకుని సెమ్గ్రెప్ని ఇన్స్టాల్ చేయగలం. సో మనం ఏం చేయాలంటే మాన్యువల్గా మనం కంప్లీట్గా ఏదైతే రన్నర్ని ఒక సర్వర్ యూస్ చేస్తున్నామో ఆ సర్వర్లో మనం ఈ సెమ్గ్రెప్ని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఈ సెమ్గ్రెప్ సీలని యూస్ చేసుకొని మనం సాస్ట్ స్కాన్ చేసుకుంటాం. ఓకే, సో ఇట్ విల్ బీ క్విక్, లెట్స్ డూ దాట్. సో వన్స్ మన సెమ్గ్రెప్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ యాజ్ పర్ ది పైప్ లైన్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం ట్రివిన్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ ట్రివిన్ ఇన్స్టాల్ చేసినంత మనం వచ్చేసి ట్రివిన్ ఇన్స్టాల్ చేసినంత మనం మాల్వేర్ స్కాన్ ఏదైతే కామ్ ఏవి ఉంది కదా దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేసేసుకొని మనం కంప్లీట్గా మనము ఏదైతే సాస్ట్ కానీ SCA కానీ ఇంకా మాల్వేర్ స్కాన్ మొత్తం మనం స్కాన్ చేసుకున్నాం కాబట్టి సో అవి ఖచ్చితంగా మన రన్నర్లో ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సెమ్గ్రాఫ్ 1.50 మనకి ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ట్రివిని కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. ఎందుకంటే మనకి డిపెండెన్సీ చెక్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఖచ్చితంగా ఈ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఖచ్చితంగా ఇన్స్టాల్ అయి ఉండాలి అక్కడ. సో ట్రివిన్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం సర్వర్ని అప్డేట్ చేసుకుందాం. అండ్ wget
this version. Fine. Next, package. Fine. So Trivy version check చేద్దాం. మనకి ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. Now we have installed successful Trivy version 0.38.3. Fine. సో నెక్స్ట్ ఏంటి, కామ్ఏవి. ఎందుకు మనం మాల్వేర్ స్కాన్ చేస్తాం కాబట్టి కామ్ఏని ఇన్స్టాల్ చేయాలి. వేర్ ఇస్ ద కామ్ఏవి? దిస్ ఇస్ ది ఫైల్. సో జస్ట్ సింగిల్ కమాండ్, ఈ కమాండ్ యూస్ చేసుకొని మనం కామ్ఏవిని ఇన్స్టాల్ చేయగలం ఇంటూ ద సింగిల్ రన్నర్. లెట్స్ వెయిట్. ఓకే, సో మనం కంప్లీట్గా అన్ని ఇన్స్టాల్ చేసేసాం. అండ్ ఇన్స్టాల్ చేయండి ఏంటంటే మనం ఇక్కడ వచ్చేసి సోనార్ క్యూబ్ యొక్క సోనార్ స్కానర్ ఇన్స్టాల్ చేయలేదు. సో దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసేద్దాం ఫటాఫట్. వెర్ ఇస్ ద సోనార్ స్కానర్? ఇది ఒకటి చేయలేదు, ఫర్గాటెన్. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేద్దాం, అప్డేట్ అవుతుంది. అండ్ విల్ ఇన్స్టాల్ ది unzip ప్యాకేజెస్ ఆఫ్ ఇట్. చాలా క్విక్గా ఇన్స్టాల్ చేసేయచ్చు. సోనార్ క్యూబ్, సోనార్ స్కానర్ కావచ్చు, సెమ్గ్రాప్ కావచ్చు, కామ్ఏవి కావచ్చు, ట్రివీ కావచ్చు. సో సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎటువంటి కాంప్లిసిటీ ఏం లేదు. సో లెట్స్ చెక్ ది జావా వర్షన్ ఆఫ్ కరెంట్, and we have the 11.0.26 and heading to OPT folder, and let's do the operation of like a real sonar scanner installation. Now let's create the sonar property file and add the host URL. Export it. Export చేద్దాం, సోర్స్ చేద్దాం. సోనార్ స్కానర్ వర్షన్ చెక్ చేద్దాం. ఫైన్. సో యాజ్ పర్ మన ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో, ఈ పైప్ లైన్ ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ, సో సోనార్ క్లౌడ్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కాన్ఫిగర్ చేసేసుకున్నాం. అండ్ యూనిట్ టెస్ట్ ఆటోమేటిక్గా మనకి రన్ అయిపోతాయి బేస్డ్ ఆన్ దిస్ కమాండ్స్. బట్ ఈ ఏదైతే మన సోనార్ స్కానర్ కానీ, సెమ్గ్రాప్ కానీ, ఇంకా డిపెండెన్స్ చెక్, ట్రివీ కానీ, మాల్వేర్ స్కానర్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మన రన్నర్లో దీనికి సపోర్టెడ్ ఏదైతే మనకి ఫైల్స్ కానీ దాని యొక్క వర్షన్స్ కానీ ఇన్స్టాల్ అయి ఉండాలి, సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ అయి ఉండాలి. సో వాటన్నిటి మనం రన్నర్లోకి ఇన్స్టాల్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం కమిట్ చేసిన వెంటనే ఇంటూ మన సోర్స్ కోడ్లో కమిట్ చేసిన వెంటనే ఇవన్నీ మనకి ఎనేబుల్ అయిపోతాయి. ఏంటివి, మనకి యూనిట్ టెస్ట్, అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే యూనిట్ టెస్ట్ ఎనేబుల్ అయిపోతుంది, సోనార్ క్లౌడ్ చెక్ ఎనేబుల్ అయిపోతుంది, కోడ్ క్వాలిటీ, కోడ్ కవరేజ్ అవుతుంది, అలాగే SaaS స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ రన్ అవుతుంది, అలాగే థర్డ్ పార్టీ వనరబుల్ డిపెండెన్సీ చెక్ రన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మాల్వేర్ స్కాన్, ఇక్కడ దీన్ని మాల్వేర్ స్కాన్ అని యాడ్ చేస్తాను. మాల్వేర్ వర్నబిలిటీ స్కాన్ మనకు జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను కమిట్ చేస్తాను నా బ్రాంచ్లోకి, పర్టికులర్ స్పెసిఫిక్ CEC-1 ప్రాజెక్ట్లోకి. సో ఇక్కడికి వచ్చేస్తే రియాక్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తాం కదా ఇక్కడ. సో ఇక్కడ గో టు పైప్ లైన్ సెషన్. సో పైప్ లైన్ సెషన్లో మనకి ఏమవుతుందంటే మనకి 3 జాబ్స్ ఎనేబుల్, 3 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్స్టాల్, రెండు వచ్చేసి బిల్డ్, అండ్ థర్డ్ వచ్చేసి టెస్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే 1 by 1 జాబ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, లెట్స్ రిఫ్రెష్. సో ఏదైతే మనం సీక్వెన్షియల్ ఆర్డర్ పెట్టామో ఆ సీక్వెన్షియల్ ఆర్డర్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత కోడ్ క్వాలిటీ, ఆ తర్వాత SaaS, ఆ తర్వాత SE, ఆ తర్వాత మాల్వేర్ స్కాన్. సో మనకి కోడ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇనిషియల్గా యూనిట్ టెస్ట్ మనకి కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే మనకి కోడ్ కవరేజ్ ఉందో ఐకావ్ ఫైల్లో మనకి ఇస్తుంది కదా. బట్ మనకి సోనార్ క్లౌడ్ స్కాన్ అనేది ఫస్ట్ టైం, అంటే ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం కనుక మీ రిపాజిటరీలో ఇనిషియలైజ్ చేస్తున్నారంటే ఫస్ట్ టైం అనేది కొంచెం టైం తీసుకుంటుంది మీకు కంప్లీట్గా రిపోర్ట్ జనరేట్ చేయడానికి. బట్ లెట్స్ సీ, ఇది కనుక ఎక్కువ టైం తీసుకుంటే నేను వీడియోని పాస్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. కోడ్ బిల్డ్, జాబ్ అనేది సక్సెస్ అయిపోయింది మనకి. సో యూనిట్ టెస్ట్ మనకి రన్ అవుతున్నాయి.
సో యూనిట్ టెస్ట్ కూడా మనకి రన్ అయిపోయి, అలాగే ఇక్కడ చూసుకుంటే బ్రౌజర్లోకి వెళ్తే మనకి కవరేజ్లో మనకి ఫైల్ అని జనరేట్ అయి ఉంటుంది, .info ఫైల్. సో కవరేజ్ ఫైల్కి మనకి డౌన్లోడ్ అయింది. అండ్ లెట్స్ గో అండ్ చెక్ ది సోనార్ స్కాన్ చెక్. సో మనకి సోనార్ కోడ్ క్వాలిటీ అండ్ కోడ్ కవరేజ్ స్టార్ట్ అయింది. అండ్ లెట్స్ వెయిట్. సో మోర్ దాన్ 1 minute కనుక అయిందంటే నేను ఈ వీడియోని పాస్ చేస్తాను, ఎందుకంటే అరౌండ్ ఇట్ విల్ టేక్ 10 minutes ఆర్ మేబీ 13 minutes సమ్ టైమ్స్ ఇనిషియల్గా మనం రన్ చేస్తున్నప్పుడు. బట్ ఒకసారి కనుక మీరు కంప్లీట్ స్కాన్ జరిగిందంటే నెక్స్ట్ టైం ఇంక్రిమెంటల్ స్కాన్ ఉంటుంది కాబట్టి పెద్దగా మీకు టైం పట్టదు. ఓకే, ఇట్ హ్యాస్ ఇనిషియేటెడ్, బట్ ఎనీవే నేను పాస్ చేస్తాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నేను రెజ్యూమ్ చేస్తాను వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే. సో ది ఏదైతే మన సోనార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ అండ్ కోడ్ కవరేజ్ ఉందో సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయింది. ఇక్కడ చూస్తే మనకి జాబ్ అనేది సక్సీడ్ అయింది. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. బట్ ఇదైతే 14 minutes తీసుకుంది ఫస్ట్ టైం కాబట్టి. అండ్ మన కనుక పైప్ లైన్లోకి వెళ్తే, సో మనకి రిమైనింగ్ జాబ్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి యూనిట్ టెస్ట్ సక్సెస్ అయింది, కోడ్ క్వాలిటీ అండ్ సెమ్గ్రేప్ కూడా సక్సెస్ అయింది, డిపెండెన్స్ చెక్స్ కూడా సక్సెస్ అయింది, అలాగే మాల్వేర్ స్కాన్ కూడా మనకి రన్నింగ్లో ఉంది. సో మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రిఫ్రెష్ చేసుకొని. అండ్ ఇక్కడ చూసుకుంటే న్యూ ప్రాజెక్ట్ మనకి వచ్చేసి అనలైసిస్ ఆన్ 18/04/2025. ఈరోజు 8:43కి మనకి స్కాన్ అనేది లాస్ట్ అనాలిసిస్ జరిగింది. అండ్ దిస్ ఇస్ ది రియాక్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ జరిగింది. అండ్ ఇఫ్ ఐ గో టు బ్రాంచ్, ఈ బ్రాంచ్లో మనకి ఇక్కడ మనకి కంప్లీట్ ఇక్కడ చూడండి కోడ్ కవరేజ్ మనకి 100% చూపిస్తుంది. మనకి అలాగే 3 రీడేబిలిటీస్, 2 సెక్యూరిటీ హాట్స్పాట్స్ ఉంది, అండ్ అలాగే ఓపెన్ ఇష్యూస్ అండ్ 1 సెక్యూరిటీ హాట్స్పాట్ ఉంది. సో దీంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటంటే కోడ్ క్వాలిటీ అండ్ కోడ్ కవరేజ్, సో విచ్ ఈస్ ద కవరేజ్ 100% అండ్ విచ్ ఇస్ గుడ్. సో రిమైనింగ్ పైప్ లైన్స్కి వెళ్తే మనం ఇక్కడ చూసుకుంటే రిఫ్రెష్ చేస్తాను. మన టెస్టింగ్ స్టేజ్లో ఉన్న జాబ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి యూనిట్ టెస్ట్, అండ్ సెకండ్ వచ్చేసి మనకి సోనార్ క్యూబ్లో ఉన్న కోడ్ క్వాలిటీ కోడ్ కవరేజ్. నెక్స్ట్ వచ్చేసి సెమ్గ్రెప్ స్కాన్ సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయింది. అండ్ వీ కెన్ బ్రౌజ్ ఇట్ ఆల్సో ఫ్రమ్ హియర్. మనకి ఏదైతే సెమ్గ్రెప్ రిజల్ట్ ఉన్నాయో ఇక్కడ నుంచి బ్రౌజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న వల్నరబిలిటీస్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఐ బ్రౌజ్ ఇట్, మనది డౌన్లోడ్ అవుతుంది మనకి ఫైల్ అనేది. సో డౌన్లోడ్ చేసుకొని ఐ ఓపెన్ ద ఫైల్. ఇక్కడ మనకి డౌన్లోడ్ అయింది కదా. సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మన స్కాన్ స్టేటస్ ఇదంతా ఉంది, స్కాన్ సమ్మరీ, ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయి కంప్లీట్గా మనకి ఇక్కడ మనకి విజిబిలిటీ అవుతుంది. ఓకే, సో అది వచ్చేసి సెమ్గ్రెప్. అండ్ బ్యాక్ వెళ్తే సో సెమ్గ్రెప్లో మనకి సాస్ స్కానింగ్లో ఉన్న మొత్తం వల్నరబిలిటీస్ మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫైల్లో. సో అలాగే మన డిపెండెన్సీ చెక్ అంటే మన వల్నరబిలిటీస్, ఓపెన్ సోర్స్ వల్నరబిలిటీస్ ఉన్నాయి కదా, సో వాటికి మనం ఇక్కడ వచ్చేసి ట్రివీ స్కానర్ని యూస్ చేస్తాం. సో ట్రివీ స్కానర్ ఇది వచ్చి వర్షన్, అండ్ ఎగ్జిట్ కోడ్ ఇది వచ్చి బేసిక్ కమాండ్ని యూస్ చేస్తాము. అలాగే మన బ్రౌజ్లోకి వెళ్తే మన ట్రివీ స్కానర్ యొక్క రిపోర్ట్స్ మొత్తం మనకి చెక్ చేసుకోవచ్చు. సైజ్ 2.05 KB. సిమిలర్గా దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని అండ్ ఓపెన్ చేసేస్తే మన యొక్క ట్రివీ స్కానర్ యొక్క రిపోర్ట్ మొత్తం ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇలాగా 2 స్కానర్స్ మొత్తం ఎనేబుల్ అయిపోయి. అలాగే మాల్వేర్ స్కాన్, ఇక్కడ చూడండి మాల్వేర్ స్కాన్ కామేవి అనేది మనకి యూస్ చేస్తాం కదా, సో ఆ కామేవిని యూస్ చేసుకొని మనం మాల్వేర్ స్కాన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎఫెక్టెడ్ ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, సో దాని యొక్క రిపోర్ట్ అనేది మనకి ఈ ఫైల్లో మనకి జనరేట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. లైక్ టెస్టింగ్ స్టేజ్ కానీ, ఇన్స్టాల్ బిల్డ్ స్టేజ్ కానీ. సో ఎందుకు ఇది జిగ్జాగ్లో ఉన్నాయంటే బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి నేమింగ్ లైక్ డి స్టార్ట్లో వచ్చిన తర్వాత ఎం వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది, తర్వాత యూ వస్తుంది కాబట్టి ఇలా వచ్చాయి. బట్ యాజ్ పర్ ద పైప్ లైన్ మనకి ఫస్ట్ వచ్చేసి అక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ మనకి యూనిట్ టెస్ట్, ఆ తర్వాత కోడ్ క్వాలిటీ అండ్ కోడ్ కవరేజ్, అలా ఆ తర్వాత సాస్టర్ స్కానింగ్, ఆ తర్వాత ఎస్సీఏ, అండ్ ఆ తర్వాత మాల్వేర్ స్కాన్. సో ఇలాగా మనం అన్ని స్కానర్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. Okay, so now let's jump into the Docker build and scan and push. So ఏవైతే ఉన్న ఆ స్టేజెస్ని డిస్కస్ చేద్దాం.